అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజిస్తున్నారు? బాగా పూజ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అమ్మవారికి కలశ స్థాపన, అఖండ దీపం లేకుండా చాలా సింపుల్గా ఎలా పూజ చేసుకోవాలి అనే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదండి. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 6వ రోజు ఏ అమ్మవారిని పూజ చేసుకోవాలి, ఏ అలంకారం, ఏ నైవేద్యాలు, వీటి గురించి చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు అమ్మవారికి సంబంధించి 5 అవతారాల గురించి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటాయి. ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. ఈ వీడియోలో అయితే దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని 6వ రోజు ఏ అలంకారంలో దర్శనమిస్తారు, పూజ గురించి, అలాగే ఏం నైవేద్యం సమర్పించాలి, ఏ పువ్వులతో పూజ చేయాలి అనేవన్నీ కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. దేవీ నవరాత్రుల్లో 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి. ఈ 2025 సంవత్సరంలో 27 సెప్టెంబర్ శనివారం రోజున జరుపుకోవాలి. ఈ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తారు. నవరాత్రుల్లో 6వ రోజు లలితాదేవి అలంకారంలో అమ్మని పూజిస్తారు. లక్ష్మి, సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరి ఆ తల్లి చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలు ఇస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఆ అమ్మవారి అనుగ్రహం కోసం సువాసిని పూజ కూడా చేసుకోవచ్చు. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. అందుకనే ప్రతి స్త్రీ సౌభాగ్యం కోసం లలితా అమ్మవారిని తప్పకుండా పూజించాలి. అమ్మవారు ఏ చీరలో దర్శనమిస్తారు, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ పువ్వులతో అర్చించాలి అనే విషయాలు తెలుసుకునే ముందు మనం ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ కూడా తీసేయాలి. అలాగే దీపపు కుందులు కూడా తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈరోజు అమ్మవారు పసుపు రంగు లేదా బంగారు వర్ణ చీరలో దర్శనమిస్తారు. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని గణపతి పూజ యథావిధిగా చేసుకోవాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకోవచ్చు. ధ్యాన ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధ పుష్ప అక్షంతలు సమర్పించిన తర్వాత ధూపం, దీపం కూడా చూపించి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి గణపతి పూజను ముగించుకోవాలి. ఆ తర్వాత 6వ అవతారమైన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిని షోడశోపచారాలతో కూడా పూజించాలి. ఈరోజు అమ్మవారు గోల్డ్ కలర్ చీరలో దర్శనమిస్తారు. ఇలా అమ్మవారిని ప్రతిరోజు పూజించడం వల్ల అమ్మవారు ఎనలేని సంపద, భర్త, పిల్లలతో సుఖంగా, సౌభాగ్యంగా కలకాలం ఉండేటట్లుగా ఆవిడ మనల్ని దీవిస్తుంది. ఆ అమ్మవారి దీవెన, ఆ అమ్మవారు చూసే చిన్న చూపు ఉంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. అందుకనే అమ్మవారిని ఉన్నదాంట్లో చక్కగా పూజించుకోవాలి. సౌభాగ్యంకు చిహ్నమైన పసుపు కుంకుమలు, పసుపు కొమ్ములు, గాజులతో అమ్మవారిని పూజించుకోవాలి. ఆ తర్వాత లలితాదేవి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవాలి. ఈరోజు అమ్మవారిని పువ్వులతో కానీ, చిట్టి గాజులతో కానీ, పసుపు కొమ్ములతో కానీ పూజించవచ్చు. ఈరోజు లలితాదేవి అష్టోత్తర శతనామావళి, సహస్రనామాలు, లలితా సహస్రనామం చదువుకుంటే ఎంతో మంచిది. ముఖ్యంగా ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల దరిద్ర బాధలు తొలగి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. స్త్రీలు ఈ పూజ చేయడం వల్ల సుమంగళి యోగం కలుగుతుంది. విద్యార్థులు అమ్మవారిని పూజించడం వల్ల విద్యాబుద్ధులు కలుగుతాయి. అంతేకాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి ఆ అమ్మవారు పండంటి సంతానాన్ని కూడా ప్రసాదిస్తుంది. కుంకుమ పూజ చేసుకున్నాక అమ్మవారికి అగరబత్తితో కానీ సాంబ్రాణి ధూపం వెయ్యాలి. అమ్మకు ధూపం అంటే చాలా ఇష్టం కదా. ఆ తర్వాత అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ పంచహారతిని ఇవ్వండి. పంచహారతి ఇస్తే ఎంతో మంచిది. ఆ తర్వాత అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పులిహోర, రవ్వ కేసరి లేదా పాయసానాన్ని నివేదన చేయాలి. అలాగే మనకు అందుబాటులో ఉన్న పళ్ళు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరికాయ, పాలు ఇలా ఏవైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ ప్రసాదమే నైవేద్యంగా పెట్టాలి అని లేదండి. అమ్మవారికి కొద్దిగా అన్నం వండి చిన్న బెల్లం ముక్క వేసి కొద్దిగా నెయ్యి వేసి నివేదన చేసినా అమ్మవారు ఎంతో సంతోషంగా స్వీకరిస్తుంది.
నైవేద్యం అయిన తర్వాత ప్రతిరోజు తాంబూలాన్ని కూడా సమర్పించాలి. తర్వాత చక్కగా పాటలు పాడుకుంటూ అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. ఆ తర్వాత కొద్దిగా అక్షంతలు తీసుకుని అమ్మవారి పాదాల మీద వేసి నమస్కారం చేసుకోవాలి. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా భర్త పిల్లలు బాగుండాలనే కదా. వాళ్ళు బాగుంటే మనం బాగుంటామనే ఒక చిన్న స్వార్థం. సౌభాగ్యాన్ని, పిల్లాపాపలను చల్లగా కాపాడు తల్లి అని నమస్కారం చేసుకోవాలి. మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకోవాలి. అలాగే సాయంత్రం కూడా అమ్మవారి పూజ చేసుకోవాలి. సాయంత్రం కూడా దీపం పెట్టుకుని పూజ చేసుకుని మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ నైవేద్యాన్ని సమర్పించవచ్చు. దేవీ భాగవతంలో పరాశక్తికి త్రిమూర్తుల కంటే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, కనకదుర్గ, లలిత, రాజరాజేశ్వరి ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో పరాశక్తి ఒక్కటే. శక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలం ఈ ఆశ్వీజ మాసం. అమ్మను పూజించిన తర్వాత పునర్జన్మ ఉండదు. లలితా సహస్రనామంలోని ఒక్క నామాన్ని స్మరించిన తల్లి దయ పొందే అవకాశం ఉంటుంది. అమ్మవారిని వేడుకోవడం వల్ల పెళ్లి కాని వారికి వివాహానికి సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, సంతానం కలుగుతుంది. ఈ విధంగా 6వ రోజున అమ్మవారిని లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో ఆరాధించాలి. ఆ లలితా త్రిపుర సుందరీదేవి మనందరి పూజలను అందుకొని మన మనస్సులోని ప్రతి అభీష్టాన్ని ఆ అమ్మవారు తీర్చాలని, ఆ అమ్మవారి కరుణ, కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.